నమస్కారం ఎస్ఆర్కే ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హోప్విన్ హాస్పిటల్ చైర్మన్ అండ్ కో-ఫౌండర్ డాక్టర్ మహమ్మద్ షమా సుల్తానా గారు. మ్యామ్ నమస్కారం. నమస్తే అండి. ముందుగా ఎస్ఆర్కే ఛానల్ ప్రేక్షకులకి మీ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తారా? మీ క్వాలిఫికేషన్ ఏంటి? నమస్తే అండి, నేను డాక్టర్ షమా సుల్తానా, చైర్మన్ ఆఫ్ హోప్విన్ హాస్పిటల్స్. నేను ఎంబీబీఎస్, డీజీఓ అండ్ డిప్లొమా ఇన్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ డిప్లొమా ఇన్ ఎస్థెటిక్ గైనకాలజీ చేశాను. ఇప్పటి వరకు స్కానింగ్లు కానివ్వండి, లేకపోతే ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, దాంట్లో నైపుణ్యం సాధించడానికి కొన్ని కోర్సెస్ అని చేశాను. సో హోప్విన్ హాస్పిటల్స్ ఆగస్ట్ 2020 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ హోప్విన్ హాస్పిటల్స్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. యా మ్యామ్, అలాగే ఈ మధ్యకాలంలో మీరు రీసెంట్గా అవార్డ్స్ అందుకున్నారని విన్నాము. అది ఏం అవార్డు ఒకసారి చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఒక ప్రత్యేక బహుమతిలాగా నాకు ఈ అవార్డు దొరకడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున సెంట్రల్ ఆఫీస్లో ముంబైలో ఈ ఉమెన్స్ డే అవార్డ్ అనేసి బహుమతిగా ఇచ్చారు. అండ్ ఉమెన్స్ అచీవర్ అవార్డ్ ఇది అండి. సో నామినేషన్స్ పంపించాము. ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు బ్రాంచ్ వాళ్ళు నామినేషన్ పంపించారు నా ప్రొఫైల్. సో అది సెలెక్ట్ చేసి ఉమెన్ అచీవర్ అవార్డ్ ముంబై సెంట్రల్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. అదే పరంగా ఇక్కడ గుంటూరు ఆఫీస్లో ఏదైతే ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరిగిందో అక్కడ కూడా యథావిధంగా ఉమెన్ అచీవర్ అవార్డ్ గుంటూరు బ్రాంచ్లో ఇవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మ్యామ్. అలాగే ఇప్పుడు మీరు ఒక డాక్టరే కాకుండా బయట కూడా అంటే సేవా కార్యక్రమాలని కూడా చేస్తూ ఉన్నారని విన్నాం. ఎటువంటి సేవా కార్యక్రమాలు ఒక్కసారి ఎస్ఆర్కే ఛానల్కి వివరించగలరా? యాజ్ ఎ డాక్టర్ నేను హోప్విన్ హాస్పిటల్స్లో ఏవైతే సర్వీసెస్ ఇస్తామో అది హెల్త్ పరంగా ఉంటాయి. కానీ సొసైటీ పరంగా మా బాధ్యత కూడా ఉండాలి అనేసి కొన్ని ఆర్గనైజేషన్స్ యథావిధంగా గుంటూరులో పనిచేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కోవిడ్ ఫైటర్స్ కానివ్వండి, బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ కానివ్వండి, నోవర్ హిస్టరీ కానివ్వండి, అండ్ ఎంపీజే అంటే మూమెంట్ ఆఫ్ పీస్ అండ్ జస్టిస్ అనేసి ఆర్గనైజేషన్ కానివ్వండి, ఇవన్నీ వాటికి మేము సపోర్ట్ చేస్తూ వీళ్ళ ప్రిన్సిపల్స్ని మేము రెస్పెక్ట్ చేస్తూ సొసైటీ పరంగా మేము కూడా ఒక చేయి వేయాలని సొసైటీ పరంగా సోషల్ సర్వీస్లో కొన్ని ఈ ఆర్గనైజేషన్స్ ప్రిన్సిపల్స్ని మేము చాలా వరకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. హోప్విన్ హాస్పిటల్స్ తరపునే మేము ఈ సొసైటీలో సోషల్ సర్వీస్ అనేసి చాలా వరకు పేద వాళ్ళల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళని మేము కూడా ఒక చేయి వేసి దాన్ని నిర్మూలించడానికో లేకపోతే వాళ్ళని సహకరించడానికో ముందడుగు వేసి కొన్ని ప్రోగ్రామ్స్లో వాళ్ళ సపోర్ట్ చేస్తుంటాము. సో ఫర్ సపోజ్ కోవిడ్ ఫైటర్స్ కొంతమందికి తోపుడు బండ్లు కానివ్వండి, వాళ్ళ జీవనానికి ఉపయోగపడే పనులు కానివ్వండి చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్ పరంగా అయినా మోటివేషన్ పరంగా అయినా మేము వెళ్ళి ఒక మోటివేషన్ సెషన్ ఇవ్వడం కానీ ఫైనాన్షియల్లీ కొంచెం చేదోడు అవ్వడం కానీ చేస్తుంటాము. ఇలాగే వేరే ఆర్గనైజేషన్స్లో యాజ్ ఎ డైరెక్టర్ నేను వర్క్ చేయడం జరిగింది. కొన్ని ఐడియాస్ ఇవ్వడం జరిగింది, కొన్ని మోటివేషన్ సెషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలాగా యాజ్ అ గైనకాలజిస్ట్ నేను హెల్త్ పరంగా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మెడికల్ క్యాంప్స్ చేసి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేసి వాళ్ళల్లో ఒక కాంప్లికేషన్ రాకుండానే వాళ్ళకి అవగాహన కల్పించాలని చాలా వరకు మేము అలాంటి అవగాహన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. సో దాట్ వాళ్ళకి ఆ హెల్త్ అనేది ఎలా ఈజీలీ వాళ్ళకి అందుతుంది అండ్ ఎప్పుడు వాళ్ళు ఒక ప్రాబ్లం వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అనేది తెలుస్తుంది. కాబట్టి ఒక డాక్టర్ లాగా కూడా అలాంటి సోషల్ సర్వీస్ చేయడానికి ముందడుగు వేస్తుంటాం. ఓకే. అలాగే మ్యామ్, మీ హోప్విన్ హాస్పిటల్లో ఎటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయంటారు? హోప్విన్ హాస్పిటల్స్ ఆగస్ట్ 2020 నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. నేను యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఆల్మోస్ట్ నార్మల్ డెలివరీస్, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అండ్ ఆల్సో ఇన్ఫర్టిలిటీని డీల్ చేస్తున్నాము. పీసీఓఎస్ స్పెషల్ ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ వ్యాక్సినేషన్స్ జరుగుతుంటాయి. అండ్ ఇదే కాకుండా లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ కూడా గైనిక్ పరంగా కూడా మేము నిర్వహిస్తుంటాము సర్జరీస్.
దీంతో పాటు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ డాక్టర్ నజరుద్దీన్ సార్ దీన్ని టేక్ ఓవర్ చేశారు. అండ్ చాలా పరంగా చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ కానివ్వండి, ఎపెండిసెక్టమీ నుంచి కొలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ రిమూవల్ అంటే పసరతిత్తిలో రాళ్ళు కానివ్వండి, అండ్ పేగుల్లో సమస్యలు కానివ్వండి, ఇలాంటి సమస్యలకి అండ్ డయాబెటిక్ ఫుట్ అండ్ యాంపిటేషన్ కూడా చేస్తుంటారు. అండ్ దీంతో పాటు చాలా రకాల బ్రెస్ట్ సర్జరీస్, థైరాయిడ్ సర్జరీస్ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. సో దీని పరంగా మేము ఆర్థోపెడిక్ సర్జరీస్ కూడా టేక్ ఓవర్ చేస్తామండి. అండ్ ఫర్ సపోజ్ డాక్టర్ రాహుల్ రెడ్డి సార్ ఈ సర్జరీస్ని మా హాస్పిటల్లో నిర్వహిస్తారు. సో మెడిసిన్ పరంగా లైక్ బీపీ, షుగర్ల కోసము, జ్వరాల కోసం కూడా ఇక్కడ హోప్ఫిన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ ఐసీయూ సెటప్ ఉంది, వెంటిలేటర్ అండ్ డయాలసిస్ యూనిట్ కూడా ఇక్కడ హోప్ఫిన్ హాస్పిటల్లో ఉందండి. మ్యామ్, మీరు హాస్పిటల్ని రన్ చేయడమే కాకుండా ఒక ట్రస్ట్ని కూడా రన్ చేస్తున్నారని విన్నాం. సో ఆ ట్రస్ట్లో ఎటువంటి సేవా కార్యక్రమాలు, ఎటువంటి సేవలను అందిస్తున్నారు ఒకసారి వివరించండి. హోప్ఫిన్ హాస్పిటల్స్ సలాం నమస్తే గుంటూరు సొసైటీ అనేసి ట్రస్ట్ని స్టార్ట్ చేశామండి. సో ఈ ట్రస్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రీహాబిలిటేషన్ అనేది ఒక మెయిన్ థింగ్గా తీసుకుంటున్నాము. దీంట్లో మేము ఆల్కహాల్ అబ్యూజర్స్ కానివ్వండి, లేకపోతే డ్రగ్ అబ్యూజర్స్, లేకపోతే ఎవరైనా ఎలాంటి సమస్యలకైనా మానసికంగా వాళ్ళు వెనకాల పడి ఉన్నారు, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యి వాళ్ళల్లో రీహాబిలిటేషన్ అవసరం, వీళ్ళకి రీహాబిలిటేషన్ అనేది అవసరం పడింది, అది ఎలా వాళ్ళకి చేకూర్చవచ్చు అనేసి రీహాబిలిటేషన్ సెంటర్ గురించి మేము ఆలోచిస్తున్నాము. అండ్ ఉమెన్కి ఒక సాధికారత, సొంతంగా వాళ్ళు ఏదైతే పనులలో ముందుకు వెళ్ళి తమకంటూ తాము ఒక కాళ్ళ మీద నుంచోగలరు అనేసి ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మినీ ఎంటర్ప్రైజెస్ అని ఉంటాయి. ఈ వాటి గురించి వాళ్ళకి అవగాహన పెంచడానికి చూస్తున్నాము. దీంట్లో మాకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో మేము వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇప్పించి దాంట్లోనే లోన్స్, చాలా తక్కువ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇప్పిస్తే వాళ్ళకి సలాం నమస్తే గుంటూరు సొసైటీ ద్వారా మొదటి 2 నెలలు ఫ్రీగా ఈఎంఐ ట్రస్ట్ ద్వారా వెళ్ళింది. సో ఇలాగ వాళ్ళు తమకంటూ తాము ఒక లైఫ్లో ముందడుగు వేయొచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఒంటరిగా లేరు, మా ట్రస్ట్ వాళ్ళకి సహకారంగా ఉంటుంది అనేసి ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. దీంతోపాటు పిల్లల్లో ఈనాటి కాలంలో ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు, చాలా వరకు ఏమీ తమకంటూ తాము స్కిల్స్ డెవలప్ చేసుకోలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఒక స్కిల్ వాళ్ళకి చెప్పడానికి, మోరల్ సైన్స్ చెప్పడానికి, వాళ్ళల్లో ఒక టాలెంట్స్ని వాళ్ళని గుర్తింపు తేడానికి మేము గుంటూరు గాట్ టాలెంట్ అనేసి కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ లాగా మేము ఇనాగ్రేట్ చేశాము. సో అలాగే ఇలా వాళ్ళల్లో ఈ ఫోన్లలో కాకుండా, టీవీల్లో కాకుండా తమకంటూ తాము స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అనేసి మాటని ముందుకు తీసుకెళ్ళాలి అనేసి వాళ్ళల్లో టాలెంట్ టెస్ట్స్ అని, కాంపిటీషన్స్ అని పెట్టడం ఈ ట్రస్ట్ ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇలాగా మగవాళ్ళలో కానివ్వండి, ఆడవాళ్ళలో కానివ్వండి, పిల్లల్లో కానివ్వండి, ఒక లాంటి చేంజెస్ తేవాలి, ఒక పాజిటివ్ చేంజెస్ తేవాలి అని ఈ ట్రస్ట్ని ప్రారంభించాము. మేడం, అలాగనే మీరు ఒక డాక్టర్గా, ఒక మహిళగా మీకంటూ చాలా వర్క్స్ ఉంటాయన్నమాట. సో ఈ సమాజంలో మీరు ఈ రెండింటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తూ హ్యాండిల్ చేస్తున్నారు? బ్యాలెన్స్ చేయడం అంటే స్టార్టింగ్ నుంచి నా లైఫ్ చూసుకుంటే నేను ఇదంతా నా లైఫ్ స్టోరీ వల్ల చేస్తున్నాను అనుకోవచ్చు. నా లైఫ్లో కూడా నేను సరిగా బ్యాలెన్స్ చేయడం అనేది నేను నా లైఫ్తోనే నేర్చుకున్నాను. ముందు నేను ఎప్పుడైతే ఎంబీబీఎస్ చదివిన తర్వాత పెళ్ళైపోయి ఒక పీజీ చదవాలి అనేసి కోరికతో ముందు వెళ్తున్నాను, అప్పుడు నాకు చాలా విధాలుగా నా ప్రయారిటీస్ చేంజ్ అయిపోయి ఒక విధంగా నేను నిరుత్సాహపడిపోయాను. కొంత సమయం అయితే అర్థం కాలేదు ఎలా నేను ముందుకు వెళ్ళి నా సమస్యలను తీర్చుకొని, నా కోరికలను తీర్చుకోగలను, ముందడుగు వేసి నా లైఫ్ని ఒక వాల్యూ ఇచ్చుకోగలను అనేసి అర్థం కాల కొంచెం సేపటికి. కానీ అదేవిధంగా నేను అప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేశాను, ఎక్కడైతే నాతో పాటు చాలామంది నాలాగా కష్టపడుతున్న వాళ్ళు, అంటే పీజీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళని, ఆ 200 మందిని నేను స్వతహాగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు నేను చదువుకోవడం జరిగింది. అప్పుడే నాకు అర్థమైంది, నాకు ఐ థింక్ సో నేను కష్టపడాలి, నేను నా కోరికలను తీర్చుకోవాలంటే వాళ్ళ కోసం కూడా నేను కష్టపడగలిగితే నా సొంతంగా నేను చాలా వరకు నా ధైర్యంని, నా స్ట్రెంగ్త్స్ని నేను అలవర్చుకోగలను, తెలుసుకోగలను అనేసి నాకు తెలిసొచ్చింది. అదే ప్రకారంగా ఇప్పుడు నేను ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఫర్ సపోజ్ నేను సక్సెస్ అవుతున్నాను, నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను నా లైఫ్ అంటే, నాలాగా
లేకపోతే నాలాగే వేరే ఆడవాళ్ళు కూడా ఇలాగా వాళ్ళ కాళ్ళ మీద నుంచోవచ్చు, ఆ ధైర్యం వాళ్ళల్లో కూడా పెంపొందించవచ్చు అనేసే వాల్యూని పెంచడానికి నన్ను నేను ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. తర్వాత వాళ్ళల్లో కూడా ఆ బ్యాలెన్స్ని తేయడానికి నేను నా స్వతహాగా ట్రై చేస్తున్నాను. ఆ ట్రై చేయడంలో ఈ సొసైటీ పరంగా సోషల్ సర్వీస్ కానివ్వండి, హెల్త్ పరంగా అవగాహన సదస్సులు కానివ్వండి, అందుకనే ముందడుగు వేసి చేస్తున్నాను కాబట్టి, వాళ్ళ కోసం నేను ప్రయత్నించాలి కాబట్టి నా లైఫ్ని నేను కరెక్ట్ చూసుకోవడానికి లేకపోతే ఒక ప్లానింగ్తో వెళ్ళడానికి చేస్తున్నాను. అదేవిధంగా ఈ బ్యాలెన్స్ వస్తుంది అని ఆలోచిస్తున్నాను. అలాగే మ్యామ్, ఇప్పుడు మిమ్మల్ని చూసుకుంటే మీ లైఫ్లోనే అంటే పీజీ చేయాలనుకుంటేనే మీతో పాటు ఒక నలుగురిని కూడా మోటివేట్ చేసి కదా ఒక స్టాండే మీరు చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. సో మీ మాటలలో మహిళలకి ఎటువంటి సలహాలు ఇస్తారంటారు? అంటే వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి అండ్ వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ వాల్యూస్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలనంటే. ఎస్, నేను యాక్చువల్లీ చాలా వరకు ప్రయత్నిస్తున్నాను, కానీ ఆ ప్రయత్నంలో ఎంత దూరం వెళ్తామో అనేసి తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకుంటుంది ఏంటంటే, ఆడవాళ్ళలో ఈనాటి కాలంలో అయినా ముందు నుంచి అయినా ఒకటి చెప్పేది ఏంటంటే, వాళ్ళల్లో ఇంట్లో ఉండి పనులు చూసుకొని పిల్లల్ని చూసుకుంటే చాలు, ఇంకా వాళ్ళు ఏమీ చేయలేరు, లేకపోతే చేసే వాళ్ళకి టైం ఉండదో లేకపోతే బలం ఉండదో అని అనుకుంటాము. కానీ ఈనాటి కాలంలో ఒక మగవాళ్లతో పాటు ఆడవాళ్ళు కూడా సహకరిస్తే ఇల్లు సరిగ్గా గడిచిద్ది అనేసి అనుకోవచ్చు. లేకపోతే మగవాళ్ళల్లో కొంచెం దూరంగా ఎవరైతే ఎడిక్షన్స్లో వెళ్తున్నారో, లేకపోతే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చి సరిగ్గా చేసుకోలేకపోతున్నారో జీవితంలో, వాళ్ళకి ఈ భాగస్వాములు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళల్లో వాళ్ళు కూడా కొంచెం దూరం వచ్చి వాళ్ళ లైఫ్లో హెల్ప్ చేస్తే బాగుంటుంది. అండ్ కొంతమందిలో ఏంటంటే ఆడవాళ్ళలో చూస్తున్నాము, మగవాళ్ళు తమకంటూ తాము బ్రతుకుతున్నారు, కానీ వాళ్ళకి వ్యసనాలు పడి ఆడవాళ్ళని వాళ్ళ భాగస్వామిని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఈ ఆడవాళ్ళు అలాంటి లైఫ్లోనే గడుచుకుంటూ ఇంకా ఏం చేసుకోలేం కదా, మాకంటూ ఒక స్కిల్ లేదు, మాకంటూ ఒక చదువు లేదు, మాకంటూ మేము ఎవరి దగ్గరైనా సహాయం అడగడానికి వెళ్ళినా వాళ్ళు ఒక చెడు దృష్టితో చూస్తారు, లేకపోతే అవహేళన చేస్తారు, మీరేం చేసుకోగలరు అనేసి. సో అలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి ట్రస్ట్స్ ఇలాంటివి ఏవైనా ఉన్నాయా, ఎక్కడైతే ఆడవాళ్ళకి ఏమీ ఒక స్కిల్ లేకపోయినా ఒక ట్రైనింగ్ దొరుకుతుంది, లేకపోతే ఒక డబ్బు సహాయంగా లోన్ దొరుకుతుంది అనేసి వాళ్ళకి అవగాహన ఉంటే, అదేవిధంగా వాళ్ళకి కొంచెం మోటివేషన్ దొరకగలిగితే బాగుంటుంది కదా అనేసి మేము వాళ్ళల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మహిళలను గుర్తించి వాళ్ళల్లో ఒక మోటివేషన్ని పెంచి ఇలా చేసుకోగలరు అని మీకు చెప్పి, తర్వాత వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇప్పించి ఫ్రీగా ట్రైనింగ్, ఈ యూనియన్ బ్యాంక్ కానివ్వండి, కొన్ని బ్యాంక్స్లో ఫ్రీగా ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ దొరుకుతుంది. గవర్నమెంట్ పరంగా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏవైతే ఈనాటి కాలంలో మహిళలకు వస్తుంది, అది చాలా వరకు అవగాహన లేదు. సో అలా మేము మా ట్రస్ట్ ద్వారా అవగాహన పెంచి అలాంటి మహిళలకి ఫ్రీగా ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఒక చిన్న బిజినెస్ లేకపోతే ఒక ఎంఎస్ఎంఈనో అలాంటి పెట్టుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకోగలరు, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోగలరు, పిల్లల్ని చూసుకోగలరు, మేబీ హస్బెండ్ని కూడా సపోర్ట్ చేయగలరు. అలాగ ఫ్యామిలీని సపోర్ట్ చేయగలిగితే మేబీ ఆ హస్బెండ్కి కూడా ఒక సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ తక్కువై ఎడిక్షన్స్ నుంచి బయటపడి తన లైఫ్లో ముందడుగు కూడా వేయగలరు. సో ఒక మహిళ ముందడుగు వేస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. తను చూసుకోవచ్చు, తన లైఫ్ని, పిల్లల్ని చూసుకోవచ్చు, హస్బెండ్ని కూడా సపోర్ట్ చేయొచ్చు. అందుకని నేను మహిళని కొంచెం ముందడుగు వేసి అవగాహన పెంచుకొని ఏం స్కిల్ లేకపోయినా నేర్చుకోవచ్చు, ముందడుగు వేసి లోన్స్ తీసుకోవచ్చు అనేసి అవగాహన పెంచడానికి చూస్తున్నాము. ఎందుకంటే ఆడవాళ్ళల్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి కొంచెం అవగాహన ఉండదు. డబ్బులు ఎలా, బడ్జెట్ ఎలా తీసుకోవాలి, బడ్జెట్ ఎలా ఫిక్స్ చేయాలి, ఒక ప్రోడక్ట్ వాళ్ళు అమ్మాలి లేకపోతే ఒక బిజినెస్ చేయాలి అంటే బడ్జెట్ ఎలా చేయాలి, దానికి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, అండ్ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ మంత్కి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఈ 3 విషయాలు సరిగ్గా వాళ్ళకి అవగాహన ఉండదు. ఆ అవగాహన మేము ఈ ఎంఎస్ఎంఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి కల్పిస్తాము. అదే బిజినెస్ నాలెడ్జ్ని వాళ్ళు వాళ్ళ చిన్న బిజినెసెస్లో చేయొచ్చు. ఫర్ సపోజ్ వాళ్ళు బిజినెస్ చేయకపోయినా ఎక్కడైనా జాబ్ చేసినా కొంత దూరానికి ఆ డబ్బులతో మళ్ళీ ముందుకు వెళ్ళి కొన్ని మంత్స్ వాళ్ళు బిజినెస్ చేయకుండా జాబ్ చేసి
మళ్ళీ కొంచెం సెటిల్ అయిన తర్వాత ఆ బిజినెస్ని వాళ్ళు ముందడుగు కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి ఏ పనిలో అయినా. ఫర్ సపోజ్ బ్యూటీ పార్లర్ పని నేర్చుకున్నారు, కొన్ని రోజులు బ్యూటీ పార్లర్లో పని చేశారు, దాని తర్వాత వాళ్ళు సొంతంగా ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకున్నారు. ఒక టైలరింగ్ నేర్చుకున్నారు, ఒక చోట ఏమో చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో పనిచేశారు, తర్వాత స్వతహాగా ఒక బొటిక్ పెట్టుకున్నారు. అలాగా మెల్లమెల్లగా వాళ్ళు ముందడుగు వేయొచ్చు అనేసి అవగాహన పెంచాలని అనుకుంటున్నాం. ఆడవాళ్ళల్లో ఈ చేంజ్ రావాలి అనేసి ఆలోచిస్తున్నాం. అందుకని ఈ ట్రస్ట్ ద్వారా కూడా మేము ఆడవాళ్ళల్లో ఇలాంటి చేంజెస్ వస్తే ఒక కుటుంబమే కాదు, మొత్తం ఒక ఊరు, నేషనే చేంజ్ అవ్వచ్చు. సో డిపెండ్ అవ్వకుండా ఫ్యామిలీకి అండ్ హస్బెండ్కి సపోర్ట్ చేసేలాగా చాలా మంచి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు మ్యామ్. ఈ ఎంఎస్ఎంఈ కార్యక్రమాల్లో అంటే వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే ఏదైనా క్వాలిఫికేషన్ ఉందంటారా? క్వాలిఫికేషన్స్ అసలు ఎక్కువ వాటికి ఏమి ఉండవండి. కానీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కొన్ని వాటికి ఒక మినిమం 10th కానీ ఇంటర్ కానీ చదువుకొని ఉంటే దాంట్లో కొంచెం వాళ్ళకి జాబ్ చేయడానికైనా లేకపోతే ఇంటరాక్షన్ కమ్యూనికేషన్ చేయడానికైనా కొంచెం వాటికి పనికొచ్చిద్దని కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో చదువు అని ఒకటి పెడతారు. మినిమం 10th క్లాస్, మినిమం వాళ్ళకి ఇంగ్లీష్ తెలుగు రాయగలగాలి, చదవగలగాలి అనేసి. ఎందుకంటే వాళ్ళకి ముందు కూడా బిజినెస్ చేసేటప్పుడు అవి పనికొస్తాయి అనేసి. సో అదే తప్ప మినిమం వాళ్ళకి చదువు రాకపోయినా మినిమం కొంచెం నాలెడ్జ్ ఉండి అవి చదువుకోగలిగితే, లేకపోతే అసలు నాలెడ్జ్ లేదు అంటే వాళ్ళని కూడా సపోర్ట్ చేసే విధంగా కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి స్కిల్ వస్తే చాలు, ముందు వాళ్ళకి అన్నీ నేర్చుకునే విధంగా కూడా ప్రాజెక్ట్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి. అలాగే మ్యామ్, మీరు ఒక డాక్టర్ అయ్యండి, అంటే మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అంటే మీ ప్రొఫెషనల్ లైఫ్ని కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్ని కానివ్వండి? పొద్దున్న లెగిచినప్పటి నుంచి అయితే ఫ్యామిలీ లైఫ్ అనేది నాకు ఇంపార్టెంట్ ఉంటుంది. బికాజ్ పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు అండ్ నేను హాస్పిటల్కి రెడీ అవ్వాలి. అలాగే నేను ఆలోచించే విధంగా ఆ రోజు ముందే నేను ఒక ప్లానింగ్ ఒకటి చేసుకుంటానండి, ఈజీగా ఉండేలా. నేను పర్సనల్ లైఫ్లో ఏమి ఛాలెంజెస్ ఆ రోజు చేసుకోవాలి అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఫర్ సపోజ్ ఈ ఇంటర్వ్యూ ఉంది, లేకపోతే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది, ఎక్కడ ఉంది, ఎలా ఆ గ్రూప్ మేము ఎవరెవరిని తీసుకెళ్ళాలి అనేది ఒక ప్లానింగ్ అంటూ ఉండిద్ది. ఆ ప్లానింగే నేను అందరికీ చెప్పి పెడతాను నా టీమ్కి. ఫర్ సపోజ్ ఫ్యామిలీలో అయినా నేను ఏమైనా కార్యక్రమం చేయాలి, లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్ ఉంది, ఏమైనా పని ఉంది అంటే అలాది వాళ్ళకి చెప్పి పెడతాను, ఇది ఇలా జరగాలి ఈరోజు అనేసి. వితౌట్ ప్లానింగ్ అది కష్టమైపోయిద్ది. నాకు కూడా ఫర్ సపోజ్ నేను ప్లానింగ్ చేయలేదు, ఆ రోజు నేను అది చేయాలి అంటే అది ఆ పని అలా జరగదు, లేకపోతే దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని అందరికీ నేను చెప్పడం ఏంటంటే ఒక ప్లానింగ్ చేసుకుంటే ఒక్కరోజు ముందైనా, లేకపోతే మీరు ఆ పని చేయాలి అని అనుకునేటప్పుడే ఒక వీక్ ముందైనా ఆ ప్లానింగ్ చేసుకుంటే కొంచెం ఈజీ ఉంటుంది. ఫర్ సపోజ్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ అయితే నాకు కొంచెం అప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అయింది. నేను ప్లాన్డ్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్పోన్ చేసుకొని ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చేసుకొని నెక్స్ట్ అది అయిపోయిన వెంటనే ఆ ప్రోగ్రామ్ చేసుకుంటాను. సో ఎప్పుడైతే హాస్పిటల్లో వచ్చేస్తామో ఓపీడీ ఉంటుంది, ఓపీడీ తర్వాత ఏ పనులు అయితే చేసుకోవాలో అవుట్ సైడ్ అంటే సోషల్ సర్వీస్ కానీ వెళ్ళాలో ఆ టైంలో వెళ్ళేసి మళ్ళీ వచ్చేస్తాము. నా హాస్పిటల్ టీమే నా సోషల్ వర్క్లో కూడా నాతో పాటు ఉంటారు. అది వేరే టీం, ఇది వేరే టీం కాదు. నా సొసైటీ వర్క్ ఏమైతే చేయాలో కొంచెం గ్రూప్ నేను తయారు చేసుకున్నాను హాస్పిటల్లోనే, ఆ టీమే మేము సొసైటీ వర్క్లో కూడా వెళ్తుంటాము. ఎఫెక్టివ్గా కొంతమందిని నేను టీంలా తయారు చేసుకొని ఆ టీంని తీసుకెళ్ళి మేము ఆ ప్రోగ్రామ్ని నిర్వహించుకొని మళ్ళీ హాస్పిటల్ రావడం అవుతుంది. హాస్పిటల్లో లేనప్పుడు కూడా నేను ఒక టీం అంటూ హాస్పిటల్లో ఉంటుంది. ఎవరైతే నేను వెళ్ళినప్పుడు ప్రతి పేషెంట్ ఎవరైతే పేషెంట్ హాస్పిటల్లో వస్తారో నేను లేనని వాళ్ళని పంపించడం జరగదు. ఎప్పుడైతే హాస్పిటల్కి పేషెంట్ వస్తారో వాళ్ళ ఫైల్ అండ్ వాళ్ళకి నేను లాస్ట్ టైం రాసిన ప్రిస్క్రిప్షన్ మొత్తం నాకు వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి నేను ఎలాంటి సలహా ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను అనేది వాళ్ళు ఫోన్లో నేను ట్రీట్మెంట్ చెప్తే చాలా, లేకపోతే నేను వచ్చి వాళ్ళతో కలిసి నేను ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది ఆ రోజు నేను అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని చెప్తాను. ఏ పేషెంట్ కూడా హాస్పిటల్లో వచ్చిన వాళ్ళు నేను లేనని ఎక్కువ శాతం అయితే వెళ్ళడం జరగదు. పర్సనల్లీ కలిసి చెప్పాలి అంటే నేను మళ్ళీ ఎప్పుడు వస్తున్నాను హాస్పిటల్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. మ్యాక్సిమం ఏ పేషెంట్ని కూడా నేను అటెండ్ చేయకుండా వదలను. అలాగా నేను ఒక హాస్పిటల్లో ఆ టీం ఉండడం వల్ల లైక్ మేము 2 విధాలుగా పనిచేస్తాం. ఫస్ట్ అయితే ఈ పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ పెడతాము అండ్ డైరెక్ట్ డాక్టర్ టు పేషెంట్ ఇంటరాక్షన్ అనేది నా
పర్సనల్ నెంబరే ఫైల్ మీద ఉండిద్ది వాళ్ళకి. వాళ్ళ ఫోన్లో నా పర్సనల్ నెంబర్ ఉండిద్ది. ఫర్ సపోజ్ వాళ్ళు డైరెక్ట్లీ నాకు కాంటాక్ట్ చేయాలి అంటే ప్రతి పేషెంట్ దగ్గర నాకు డైరెక్ట్ చేసే వాళ్ళకి మీన్స్ లీనియన్సీ ఉంటుంది. వాళ్ళు ఏ టైంలో అయినా 24/7 నాకు కాంటాక్ట్లో ఉండొచ్చు. సో అలాగా నా పేషెంట్తో నాకు ప్రాబ్లం ఉండదు, అలా ప్లానింగ్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే బయట సొసైటల్ వర్క్కి వెళ్తానో నా హాస్పిటల్కి వచ్చే పేషెంట్కి సహాయపడడానికి హాస్పిటల్లో ఒక టీం ఉంటుంది. సో ఇలాగా ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు దాకా అయితే ఇలా జరుగుతుంది ప్లానింగ్తో పనులు. ముందు ముందు కూడా ఇలా జరగాలి అని ఆశిస్తున్నాను. ఓ ఈ ప్లానింగ్ అనేది చాలా బాగుంది మ్యామ్. ఎందుకంటే చాలా మంది కూడా ఈ ప్లానింగ్ లేక చాలా వర్క్స్ని డీలే చేసుకుంటూ వస్తూ ఉంటారు. సో ఇలా డీలే చేసుకుంటూ వస్తూ ఉంటారు. చాలా చక్కగా ప్లానింగ్ అనే దాన్ని మాత్రం భలే ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ అలాగే మీరు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మిమ్మల్ని ఎక్కువగా ఎవరు సపోర్ట్ చేస్తూ ఉంటారు? ప్రతి ఒక్కరండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే అది నా హస్బెండ్. దెన్ అంతకంటే ముందు ఫర్ షూర్ గాడ్. నాకు ఈ ఆపర్చునిటీస్ వచ్చాయి అంటే అది ఒక పాజిటివ్ ఎనర్జీ వల్ల వచ్చాయి, అది అల్లా వల్ల వచ్చాయి అని అనుకుంటుంటాను. ఎందుకంటే ప్రతిసారి నేను అనుకునేటప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అలాగా నా ఆపర్చునిటీ నా ముందు వచ్చి నుంచునిద్ది. లేకపోతే అలాంటి మనుషులు నాకు సహకారం చేయడానికి ముందు వచ్చి ఉంటే మళ్ళీ ఆ పాజిటివ్ ఎనర్జీ వల్లే అనుకుంటాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆల్ మైటీ థ్యాంక్ యూ. బట్ ఇక్కడ నాకు ముందు నాకు ప్రతి విషయంలో నాకు గైడ్ చేస్తుంది మాత్రం మా హస్బెండ్ డాక్టర్ నజరుద్దీన్ సార్. తనకి ఒక సజెషన్ లాగా నేను ప్రతి ఒక్కసారి నేను చేసే ప్రతి ఒక్క పనిని అడుగుతాను. తను ఫర్ సపోజ్ ఇలా కాదమ్మా ఇలా చేసుకో, ఇలా చేసుకోవచ్చు, ఈ టైంలో అది చేసుకోవచ్చు అనేసి ఒక చిన్న డైరెక్షన్ ఇస్తే నాకు కూడా అది చాలా బలంగా అనిపించిద్ది. తన మోటివేషన్ తన సపోర్ట్ లేకుండా నేను ఏ పని చేయను అని చెప్పుకోవచ్చు. సో హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ సపోర్టింగ్ మీ ఇన్ ఎవ్రీథింగ్ ఈవెన్ ఇన్ హాస్పిటల్ వర్క్. ఏదైనా ఆపరేషన్ కానివ్వండి తనకి చెప్పి ఈ ఆపరేషన్ నేను ఇలా చేయాలి అనుకుంటున్నాను, మీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా, ఈ సొసైటీలో ఈ ఆర్గనైజేషన్ని నేను ఇలా హెల్ప్ చేయాలనుకుంటున్నాను, మీ మీన్స్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయా, మీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా, అది అడగకుండా నేను ముందుకే వెళ్ళను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిస్ సపోర్ట్ అండ్ గైడెన్స్ త్రూ అవుట్ మై హోల్ జర్నీ. యా మీరు చాలా లక్కీ అనే చెప్పొచ్చు మ్యామ్. ఎందుకంటే మీకున్న మీ ఆలోచనలకి అంటే సమాజానికి మహిళలకి ఏదో ఒకటి చేయాలని మీ ఆలోచనలకి సపోర్ట్ చేసే హస్బెండ్ దొరకటం అండ్ అలాగనే మీకు సలహాలు కూడా ఇస్తూ ఉండడం అనేది యు ఆర్ సో లక్కీ అనే చెప్పొచ్చు. అండ్ అలాగనే మ్యామ్ మీరు ఇప్పటివరకు చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి ఒక్కసారి వివరిస్తారా? సో ఇది హోల్ స్టోరీ స్టార్టెడ్ వెన్ ఐ కేమ్ టు గుంటూరు రావడం జరిగింది. మేము అంతకంటే ముందు హైదరాబాద్లో ఉన్నాము ఒక 20 years. పుట్టింది పెరిగింది మాత్రం గుంటూరులోనే. ఒక 15 సంవత్సరాలు 10th క్లాస్లో నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ 4 years ముందు మేము గుంటూరు వచ్చాము. అప్పుడే హోప్ఫిన్ హాస్పిటల్స్ స్థాపించడం జరిగింది. మా హస్బెండ్ హీజ్ అ ఫౌండర్ ఆఫ్ హోప్ఫిన్ హాస్పిటల్స్ అండ్ యాజ్ ఎ కో ఫౌండర్ నేను చాలా సంతోషపడ్డాను. యాజ్ ఎ చైర్ ఉమెన్గా పెట్టడం తను నన్ను. అండ్ ఎప్పుడైతే ఆ బాధ్యత ఇచ్చారో నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ బాధ్యత ఇచ్చారు కానీ వెనకాల ఉండి చూసుకోవడం, ప్రతిదీ నిర్వహించడం, అడ్మినిస్ట్రేషన్ మొత్తం తను చూసుకొని నాకు ట్రీట్మెంట్ అండ్ ఏదైతే నా లోపల ఒక సేవా భావన ఉందో దాన్ని నేను సొసైటీ పరంగా చేయడానికి నాకు అనుమతి ఇచ్చారు. తన అనుమతి లేకుండా చాలా కష్టమయ్యేది. ఎందుకంటే హోప్ఫిన్ హాస్పిటల్లో ఒక బాధ్యతగా మేము చేసుకుంటూ పోయాం పనులు. అండ్ కొంచెం సమయానికి మేము అది 10 రూపాయల ఓపీడీతో కూడా ముందుకు వెళ్ళాము. ఇన్షాల్లా ముందు వెళ్ళబోతుంటే ఇంకా మంచి సర్వీసెస్తో ముందుకు రావాలని అనుకుంటున్నాము. సో అలాగే హోప్ఫిన్ హాస్పిటల్స్లో ఇచ్చే సర్వీసెస్ కానివ్వండి అండ్ సొసైటీ పరంగా ఇచ్చే సర్వీసెస్ కానివ్వండి చాలా వరకు మేము చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో కూడా ఇలాంటి సర్వీసెస్ని ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలని అండ్ సొసైటీ పరంగా సోషల్ సర్వీసెస్ని ట్రస్ట్ సర్వీసెస్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో గుంటూరు వచ్చినప్పుడు మేము ఆలోచించింది ఏంటంటే చాలా వరకు మేము పేదలకి కూడా సహాయం చేయాలి అనేసి. సో అలాగే మేము ఒక ట్రస్ట్ని పెట్టాము స్టార్టింగ్లో, యువనారీస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్. దాని తరపున చాలా వరకు 1000 దాకా మేము మెడికల్ క్యాంప్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము. సో అలాగా మేము పిల్లల్లో లైక్ కాలేజ్ పిల్లల్లో, స్కూల్ పిల్లల్లో అసలు పీసీఓడి అంటే ఏంటి, సర్వైకల్ క్యాన్సర్కి ఎలాంటి వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు అనేసి అవగాహన సదస్సులు చేశాము.
దాని ప్రకారంగా హోప్ఫిన్ హాస్పిటల్లో కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టి చాలా వరకు ప్యాప్స్మియర్ టెస్ట్స్ అని ఫ్రీగా పెట్టి మీన్స్ ఆడవాళ్ళల్లో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ని చాలా వరకు తీసుకెళ్ళాము. గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ద్వారా చాలామంది పేదవాళ్ళకి సహకారం చేయడానికి హోప్ఫిన్ తరపున మా సేవల్ని అందించాము. బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్లో మీన్స్ కొంచెం పేదవాళ్ళని అండ్ ఆల్సో నీట్ పీజీ కోచింగ్ వాళ్ళని కూడా అదేవిధంగా ట్రైనింగ్ అండ్ మోటివేషన్ పరంగా నా సేవల్ని అందించాను. అండ్ ముస్లిం ఐక్యవేదికలో యాజ్ అ ఉమెన్ లీడర్గా ఉన్నాను. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితిలో కూడా ఉమెన్ లీడర్గా ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్నాను. ఇంకా చాలా వరకు చాలా ఆర్గనైజేషన్స్లో ఇలాగే ప్రముఖ పాత్రలను నా సేవా విధంగా నేను ఒక సహకారంగా నా అంటూ ఒక పాత్రను నిర్వహించి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఇప్పుడు మా ఫ్యామిలీని ఎప్పుడైనా నేను ఒకటే అడిగాను, నా పరంగా నా ఆలోచన పరంగా నేను ఒకటి చేయాలి అనుకుంటున్నాను అంటే నేను హాస్పిటల్ నిర్వహిస్తున్నాను కదా, నువ్వు యాజ్ ఎ డాక్టర్ నీ స్వతహాగా ఎలా నువ్వు ఒక సొసైటీ పరంగా ఉండగలవు అనేసి ఆ విధంగా నాకు అనుమతి ఇవ్వలేదు. అందుకని ఇన్ని ఆర్గనైజేషన్స్లో ఒక ప్రముఖ పాత్రని నిర్వహించగలిగాను, కానీ నా థాట్స్ని వాళ్ళని చేయండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పలేము. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ విధంగా వాళ్ళు ముందుకెళ్తుంటే మా విధంగా మేము చెప్పలేము. కానీ నా సొంతంగా ఒక ట్రస్ట్ని పెట్టుకునే బాధ్యత అనేది నాకు రీసెంట్లీ 2024 డిసెంబర్లో అది నాకు నేను చేయడానికి వీలు కుదిరింది. అండ్ అలాగే సలాం నమస్తే గుంటూరు సొసైటీ అనేసి స్థాపించాము. దాంట్లో నా ఐడియాస్ ఏవైతే ఉన్నాయో లైక్ రీహాబిలిటేషన్ కానివ్వండి, ఎందుకంటే అందరూ డీఅడిక్షన్కి విలువనివ్వట్లేదు ఈ రోజుల్లో. నో టు డ్రగ్స్ అసలు తాగొద్దు అంటున్నారు, కానీ ఆల్రెడీ వాళ్ళకి ఎడిక్షన్ ఉన్న వాళ్ళని డీఅడిక్ట్ అవ్వండి అండ్ మీ లైఫ్లో కొంచెం ముందుకు వెళ్ళి తమకి తాము ఏమైనా చేయగలము ఈ ఎడిక్షన్ని. ఎందుకంటే ఆ ఎడిక్షన్ ఉన్నంతసేపు వాళ్ళ ఫీలింగ్ వాళ్ళ చేతిలో ఉండదు. ఇట్ ఈస్ అ డోపమైన్ రిలీజ్. డ్యూ టు దాట్ వాళ్ళకి ఆ కెమికల్ చేంజెస్ వచ్చేస్తాయి వాళ్ళ బాడీలో. వాళ్ళకి అర్థం కాదు. దే విల్ నాట్ హ్యావ్ దట్ మైండ్ఫుల్నెస్. దానివల్ల వాళ్ళ లైఫ్లో ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళ ఉమెన్కి కానివ్వండి, ఇంట్లో పిల్లలకి కానివ్వండి, ఆ టైం కానీ సాధికారత వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ తగ్గుతుంది. ఈ ఎడిక్షన్కి ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఆ డీఅడిక్షన్ చేసుకుంటే వాళ్ళు ఎక్కువ విధంగా లైఫ్లో కాన్సన్ట్రేట్ చేయగలరు అనేసి నేను ఆలోచించింది ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాను. అండ్ ఉమెన్కి ఏదైతే చేయాలనుకుంటున్నానో ఎంఎస్ఎంఈ పరంగా, బికాజ్ చాలా వరకు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకసారి కేఎల్ యూనివర్సిటీలో నేను ఈ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ గురించి అవేర్నెస్ వినంగా, అరే ఇంత మంచి ప్రాజెక్ట్స్ ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఉండగా లేడీస్ ఏం చేస్తున్నారు, ఇంతమంది ఆడవాళ్ళకి మేబీ ఒక హెల్పింగ్ హ్యాండ్ అంటూ ఉండాలి, ఒక ట్రస్ట్ పెట్టి మేము అలాంటి, ఎందుకంటే రిచ్ పీపుల్ నుంచి పూర్ పీపుల్ దాకా మేము ఓన్లీ ఒక్క సహాయం ఒక్క రోజు కోసం కొంత డబ్బు కానీ అన్నం కానీ ఇచ్చేస్తున్నాం, కానీ వాళ్ళ లైఫే చేంజ్ అవ్వాలి అంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉండాలి ఎక్కడైతే వాళ్ళ లైఫే చేంజ్ చేయాలి. అందుకని ఆ అవేర్నెస్ పెంచగలిగితే మేము ఆ పూర్ ఉమెన్లో చాలా బాగుంటుంది. నా అల్టిమేట్ డిజైర్ ఏంటంటే, ఫర్ సపోజ్ నేను చేయగలిగితే ఇది చాలా బాగుంటుంది, ఒక హబ్ని క్రియేట్ చేయాలి. ఈ హబ్లో ఫర్ సపోజ్ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటే ఆ పైన ప్రిపరేషన్ యూనిట్ అంటే ప్రొడక్షన్ యూనిట్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ బొటీక్ అంటే వాళ్ళ క్లోత్స్ ప్రిపరేషన్ కానివ్వండి, ఫర్ సపోజ్ ఏదైనా పాపడ్ మేకింగ్, పికిల్ మేకింగ్, ఎలాంటిదైనా, ఫర్ సపోజ్ బాటిల్స్ మేకింగ్, పేపర్ బాటిల్స్ ఉంటాయి కదా, అది ఇంకా మేము చాలా వరకు క్రియేషన్స్ చేసి ఆ ప్రొడక్షన్ యూనిట్ పైన ఉంటే కింద సేలింగ్ యూనిట్ ఉంటుంది, సూపర్ మార్కెట్ ఉంటుంది. అంటే వాళ్ళకి మేమే సహకారం చేస్తాము, వాళ్ళ బిజినెస్లో మేము వాళ్ళని హెల్ప్ చేస్తాము. వాళ్ళ బిజినెస్ ఉంటుంది కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రా మెటీరియల్ ఏంటి, ఎలా బిజినెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి మేము సపోర్ట్ చేస్తాము. సో అలాంటి హబ్ని క్రియేట్ చేయాలి అనేది నా అల్టిమేట్ డ్రీమ్. సో దాట్ ప్రతి ఉమెన్ ముందుకు వచ్చి అప్పుడు కంపల్సరీగా భయం లేకుండా బిజినెస్ చేస్తారు. తమ బిజినెసెస్ని ఆ హబ్లో పెట్టించి ప్రొడక్షన్ చేపిస్తాము, ప్యాకింగ్ చేపిస్తాము అండ్ సేల్ కింద నడుస్తూ ఉంటుంది. సో అలాంటి హబ్ని క్రియేట్ చేయడం నా అల్టిమేట్ డ్రీమ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్. మీరు ఆ డ్రీమ్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఎస్ఆర్కే ఛానల్ నుంచి కూడా మేము అందరం కోరుకుంటున్నాం మీ డ్రీమ్ తొందరలోనే అవ్వాలని చెప్పేసి. సో అలాగనే ఇప్పుడు మీరు మహిళలకి, సో మీరే ఉన్నారు ఒక డాక్టర్గా అండ్ అంటే ఇంట్లో ఫ్యామిలీగా పిల్లల్ని హస్బెండ్ని చూసుకుంటూ అండ్ అలాగనే బయట ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా కండక్ట్ చేస్తూ
మీరు ఎలా అయితే హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో ఉన్న ఆడవాళ్ళకి కూడా మీరు ఎటువంటి సలహా ఇస్తారు హెల్త్ పరంగా? షూర్లీ అండి, హెల్త్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ హెల్త్ ఏం చేయలేము. ఫర్ సపోజ్ నాకు ఒక్కరోజు ఏమైనా హెల్త్ పరంగా బాగాలేదు అంటే 1 or 2 days నాకు అసలు ఏం చేయబుద్ధి కాదు. అసలు ఇప్పుడు దాకా చేసింది కూడా అది విలువ ఉండదు. హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే చెప్తుంటాము మా హాస్పిటల్ వచ్చిన వాళ్ళకి, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా స్టార్టింగ్లోనే అది హాస్పిటల్ వచ్చి డాక్టర్కి చూపించుకోవాలి, భయపడకూడదు, అవగాహన పెంచుకోవాలి ఒక దాని గురించి అని. ఇలాగే మేము పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అనేసి చిన్న చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు ఎవరైతే పుష్పవతులు అవుతారో 13 years 14 years వాళ్ళలో కూడా చూస్తున్నాము. ఇలాంటి ఓవరీస్లో హెల్త్ పాడైపోతుంది. అండ్ వాళ్ళు ఎందుకు పాడవుతుంది అంటే వాళ్ళు సరిగ్గా ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం లేదు. అలాగే చదువుల్లో పడి లేకపోతే టీవీల్లో ఫోన్లో పడి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, న్యూట్రియంట్స్ తీసుకోకపోవడం వల్ల బాడీ ఆర్గన్స్ ఏదైతే ఉందో చాలా వరకు దెబ్బతింటున్నాయి. దాంట్లో ఆడవాళ్ళల్లో ఏంటంటే ఓవరీస్ దెబ్బతింటున్నాయి. సో ఓవరీస్లో హార్మోనల్ డిఫిషియన్సీస్ వల్ల, ఇంబ్యాలెన్స్ వల్ల ఈ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ముందు వెళ్ళి వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ కూడా కలిగిస్తుందండి. సో అలా అవ్వకుండా పిల్లల్లో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండనివ్వండి. అండ్ ఎవరైనా లేడీస్లో అయినా ఫర్ సమ్ టైమ్ 30 to 40 minutes ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే మైండ్ఫుల్నెస్ కూడా ఉంటుంది వాళ్ళలో. బాడీ షేమింగ్ అంటే కొంచెం తగ్గినట్టుగా ఉండిద్ది. ఫర్ సపోజ్ వాళ్ళు ఏదైనా ఇంకో జాబ్ కని వెళ్తున్నారు, ఫర్ సపోజ్ వాళ్ళు 120 kgs ఉన్నారు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది కూడా తగ్గుతుంది. అండ్ ఆల్సో వాళ్ళకి చాలా వరకు ఏమంటారు పవర్ఫుల్ లైఫ్ ఉండదు. దే కాంట్ డూ 100% జస్టిస్ టు ద వర్క్. స్లోలీ వాళ్ళ ఎఫిషియన్సీ తగ్గుతూ పోతుంది. సో అలాగా వాళ్ళు కొంచెం ఫిజికల్ యాక్టివిటీకి అండ్ కొంచెం న్యూట్రియంట్ డైట్ తీసుకోవడానికి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారా రోజు. ఫ్రూట్స్ అంటే అసలు పిల్లలకి అసలు అలవాటు లేదండి ఈనాటి కాలంలో, డ్రై ఫ్రూట్స్ అలవాటు లేదు. సో అలాగే పిల్లల్లో నేను రిక్వెస్ట్ చేస్తుంది అంటే కొంచెం ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ రోజు తీసుకుంటూ ఉండండి. అండ్ మీరు ఫోన్కి ఇచ్చే టైమ్ అండ్ ఈ టీవీలకి ఇచ్చే టైమ్ కొంచెం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అంటే ఆడుకోవడంలో, బాల్తో ఆడుకోవడంలో కానివ్వండి, షటిల్ ఆడుకోవడం కానివ్వండి, లేకపోతే మేము చిన్నప్పుడు కరెంట్ షాక్ అనేసి ఒకళ్ళ చుట్టూ ఒకటి తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు ఆ గేమ్సే సరిగా ఆడుకోవడం లేదు. ఖోఖో ఆడుకునే వాళ్ళము, కరెంట్ షాక్లో ఆడుకునే వాళ్ళము. అలాగా కొంచెం పరిగెత్తే ఎక్సర్సైజెస్ కానివ్వండి, కొంచెం అలాంటివి చేసుకోవడం వల్ల వాళ్ళల్లో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. ఎస్పెషలీ గర్ల్స్ హూ ఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ టు పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ కొంచెం హెల్ప్ అవుతుంది. సర్వైకల్ క్యాన్సర్ అని ఉంటుంది, అది అసలు రాకుండా ఇప్పుడు వ్యాక్సినేషన్, అసలు ఏ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ ఉందండి ఈ కాలంలో? కానీ సర్వైకల్ క్యాన్సర్కి HPV, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేసి ఉంటుంది. ఆ వైరస్కి ఒక వ్యాక్సినేషన్ ఉంది. ఏదైతే 9 years నుంచి 14 years లోపల 2 doses, 14 years పైబడిన వాళ్ళు 3 doses ఉంటాయి. ఈ వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల 99% ఈ క్యాన్సర్ రాకుండా మేము కాపాడుకోవచ్చు పిల్లల్ని. సో ఈ క్యాన్సర్ సర్వైకల్ వ్యాక్సిన్ కూడా హోప్ఫిన్ హాస్పిటల్లో ఉంది, చాలా హాస్పిటల్స్లో అవైలబుల్ చేయించాం. లాస్ట్ ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజైనా లేకపోతే March 8th ముందైనా కొన్ని స్కూల్స్లో, కాలేజెస్లో ఇలాంటి క్యాంపెయిన్స్ ఎంతో నిర్వహించాము. ఫ్రీ వ్యాక్సినేషన్స్ ఇప్పించాము. సో ఇలాగా వాళ్ళు ముందుకొస్తే కానీ వాళ్ళలాగా వ్యాక్సినేషన్ ఇవ్వడానికి కూడా మాకు పిల్లలు రాని పరిస్థితి అయిపోయింది. వాళ్ళు భయపడ్డారు, ఈ వ్యాక్సినేషన్ వేయించుకుంటే ఏమైంది, ఆ వ్యాక్సినేషన్. కానీ చాలా సేఫ్ అండి ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్. ఎవరైనా ఆడపిల్లలే కాదు, మగ పిల్లలు కూడా వేయించుకోవచ్చు. బికాజ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది వాళ్ళల్లో కూడా యానల్ క్యాన్సర్ అని, ప్రోస్టేట్ క్యాన్సర్ అని, పెనైల్ క్యాన్సర్స్ అని వస్తాయి. సో మగ పిల్లలు కూడా సేమ్ టైమింగ్ 9 to 14 2 doses, 14 above 3 doses అని వేయించుకోవచ్చు. లేడీస్లో తెల్లబట్ట ప్రాబ్లమ్స్ కానివ్వండి, గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళేసి చూపించుకోవాలి, భయపడకూడదు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్కి ఎప్పుడైనా గడ్డలు కానీ, ఎలాంటి ప్రాబ్లం కానీ, బ్రెస్ట్ హెవీగా అనిపిస్తే ఒక్కసారి గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళి చెకప్ చేసుకొని రావచ్చు. నెలసరి ప్రాబ్లమ్స్లో కూడా ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ కూడా ఒకలాగా ప్రాబ్లం అయింది. ఇంకా ఎండోమెట్రియోసిస్ అని చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయండి వాళ్ళకి. మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా పెయిన్ ఉంటుంది. అసలు పీరియడ్స్ స్టార్ట్ అయినాయి లేకపోతే దానికంటే ముందు కూడా వాళ్ళకి ఆ పెయిన్ వల్ల అసలు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. అంత పెయిన్, కొంచెం పెయిన్ నార్మల్,
అది ఫిజియలాజికల్ అండి, పీరియడ్స్లో పెయిన్ ఉండడం. కానీ దానికంటే మించి పెయిన్ వస్తుంది అమ్మాయిలకంటే ఒక్కసారి వెళ్ళి స్కానింగ్ చేయించుకొని వాళ్ళు దానికి ఎండోమెట్రియోసిస్ ఉందా లేకపోతే నార్మలా అనేసి ఒకసారి చూసుకోవాలి. దానికి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయండి. డిస్మెనోరియా అంటాము, పీరియడ్స్ టైంలో పెయిన్స్ వచ్చేవి. అది కూడా ఈజీలీ వాళ్ళు దాంట్లోంచి బయటపడి స్కూల్స్ కాలేజెస్కి ఈజీలీ వెళ్ళొచ్చు, వాళ్ళ జాబ్స్లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఇలాగ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో అయినా పర్సనల్ లైఫ్లో అయినా ముందడుగు వేయాలంటే హెల్త్ చాలా అవసరం. ఇది చూసుకొని ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను. సో గైనకాలజిస్ట్ని సంప్రదించండి. హోప్ఫిన్ హాస్పిటల్స్లో చాలా వరకు మేము హై రిస్క్ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ అండ్ ఆల్సో ఇలాంటి క్యాన్సరస్ లీజన్స్ కానివ్వండి, ఓవరియన్ క్యాన్సర్స్, ఓవరియన్ సిస్ట్స్ అండ్ ఆల్సో ఫైబ్రాయిడ్స్కి కూడా ట్రీట్మెంట్ లభిస్తుంది. అండ్ చాలా వరకు నేను అందరికీ చెప్పేది ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అలాగనే మ్యామ్, ఇప్పుడు వైద్యపరంగా కానివ్వండి, సేవాపరంగా కానివ్వండి, అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటారు? సో ఎలా అయితే చెప్పుకున్నాను, హోప్ఫిన్ హాస్పిటల్స్ మీన్స్ ఇప్పుడైతే మేము ఒక 50 బెడెడ్ హాస్పిటల్ని మీన్స్ రన్ చేస్తున్నామండి. ఇలాగే హోప్ఫిన్ హాస్పిటల్ ఈ గుంటూరులో చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక హాస్పిటల్ కావాలి అని ఆశిస్తున్నాను. చాలా ఇంకా మెరుగుపరుచుకొని ఇక్కడ సర్వీసెస్ ఇంకా పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీ సేవలు కానివ్వండి, ఇన్సూరెన్స్ సేవలు కానివ్వండి, పేదలకు కూడా చాలా దగ్గరగా ఈ సేవలు ఉండాలి అనేసి హోప్ఫిన్ హాస్పిటల్ ఇంకా అతిపెద్ద హాస్పిటల్ని పెట్టాలని నేను ఆశయం చేస్తున్నాను. అండ్ దాని ప్రకారంగానే నేను కానివ్వండి, మా భర్త కానివ్వండి చాలా కృషి చేస్తున్నాము. అండ్ ఈ సేవలు అంటే మా సలాం నమస్తే గుంటూరు సొసైటీ ద్వారా చాలా ఆడవాళ్ళకి హెల్ప్ కావాలి. అండ్ ఆడవాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే అఫ్ కోర్స్ వాళ్ళ భర్తలకి అండ్ పిల్లలకి కూడా ఈ ట్రస్ట్ సహకారం చేయాలి. ముందడుగు వేసి మేము సలాం నమస్తే గుంటూరు సొసైటీ హబ్ని క్రియేట్ చేయాలి అనేసి నా ఆశయం. అది మీన్స్ కంపల్సరీగా అది కంప్లీట్ చేసుకోవాలి అనేసి నా ఫ్యూచర్ డ్రీమ్ అండి. అలాగే ఆ డ్రీమ్ అంటూ వెళ్ళడానికి చిన్న చిన్న అడుగులతో వెళ్ళాలి. కాబట్టి కొంతమంది ఎవరైతే ఇలాంటి హెల్ప్ కావాలి అనేసి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చి హోప్ఫిన్ హాస్పిటల్లో నాతో కలవచ్చు. సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆఫీస్ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది కాబట్టి అక్కడ వచ్చి వాళ్ళ అభిప్రాయాలని పెట్టొచ్చు. మేము ఎలా వాళ్ళకి సహకారం చేయగలమో నేను వాళ్ళని తెలపగలను. సో వాళ్ళు ముందడుగు వచ్చి ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రాంలో చేరాలి అనుకుంటే, లేకపోతే ఎంఎస్ఎంఈ ద్వారా లోన్స్ కావాలి అనుకుంటే ఆ సహకారం చేస్తామనేసి నేను వెల్లడిస్తున్నాను. ఎందుకంటే చిన్న చిన్నగా మేము కొంతమందికి సహకారం చేయందే ఆ పెద్ద డ్రీమ్, ఆ హబ్ అనేది ఒకేసారి రాదండి. సో ముందుకు రండి ఎవరైనా మహిళలు మీకు సహాయం కావాలి అనుకుంటే. అండ్ అలాగే మీ ఆరోగ్యపరంగా మీకు ఏమైనా సహాయం కావాలి అంటే నా నెంబర్ 8886466233. ఈ నెంబర్కి మీరు 24/7 ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు. మీకు కంపల్సరీగా ఆరోగ్యపరంగా మీకు సలహాలు సూచనలు ఇస్తామని వెల్లడిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏ డాక్టర్ కూడా వారి పర్సనల్ నెంబర్ అయితే ఇలా పబ్లిక్లో చెప్పుకునేది అయితే లేదు. బట్ మీరు మాత్రం చాలా పబ్లిక్లో 24/7 ఏ సమస్య వచ్చినా కూడా చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఎంత ఫ్రెండ్లీగా మీరు అసలు అంటే పేషెంట్స్కి అంత కాంటాక్ట్ అవుతున్నారు మ్యామ్. అండ్ అలాగనే మీరు ఆలోచించే ఆలోచనలు, మీ డ్రీమ్స్ అన్నీ కూడా నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఫ్యూచర్లో మీరు ఇంకా బాగా సక్సెస్ఫుల్ విమెన్ అవ్వాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు వచ్చి అంటే మీకున్న డ్రీమ్స్ ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నారు. ఒక మహిళగా, ఒక డాక్టర్గా, అండ్ అలాగనే ఒక డాక్టర్గా హ్యాండిల్ చేయడమే చాలా కష్టం ఈ రోజుట్లో. దట్టు మీరు గైనకాలజీ అయినా కూడా ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తూ, హాస్పిటల్ని హ్యాండిల్ చేస్తూ, అట్ ద సేమ్ టైం సొసైటీలో కూడా మహిళలకి కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేస్తూ, అవేర్నెస్ ఇస్తూ, ఓ గాడ్ చాలా పనులు అయితే మీరు చేస్తున్నారు మ్యామ్. అండ్ ఫ్యూచర్లో మీరు అనుకున్న డ్రీమ్ని అయితే రీచ్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ఆర్కే ఛానల్ నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు వచ్చి మీ మనసులో ఉన్న మాటల్ని షేర్ చేసుకున్నందుకు. సో ఇదండి ఈరోజు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.